హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. కేరళ రాష్ట్రాన్ని దేవభూమి అని కూడా పిలుస్తారు. ఈ రాష్ట్రంలో మహిళల చైతన్యం చాలా ఎక్కువ. మహిళా సాధికారతలోనూ నెంబర్ 1. అంతేకాదు రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. ఇక్కడ ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా మహిళల మద్దతు చాలా అవసరం. అయితే 2026 కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈసారి మహిళా ఓటర్ల మద్దతు ఏ పార్టీకి మొగ్గు చూపుతుంది అనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నెలకొంది. పార్టీలన్నీ మహిళా ఓట్లను కొల్లగొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే కేరళలో మహిళల ఓట్లను ప్రభావితం చేసే అంశాలేంటి, ఏ పార్టీకి ఏ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఉంది, విన్నర్ని డిసైడ్ చేసే ఓట్లు ఎవరి వైపు ఉన్నాయి అనేది ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాం. మన భారత్లో మహిళా సాధికారతకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో కేరళ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక్కడి మహిళలకు రాజకీయ చైతన్యం, స్వాభిమానం ఎక్కువ. అందుకే ప్రతి ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో మహిళలు ఉంటారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ను అమలు చేస్తుంది ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో మొత్తం మహిళా ఓటర్లు 51.1% ఉన్నారు. మహిళలు 50%కి పైగా ఉన్న గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీలు వారికి ఎక్కువ శాతం సీట్లు కేటాయించలేదు. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్, ప్రతిపక్ష కూటమి యూడీఎఫ్ చాలా తక్కువ సీట్లు కేటాయించాయి. ఎన్డీఏ మాత్రం లోక్సభ ఎన్నికల్లో 4 బరిలోకి దింపింది. దీంతో మహిళలు కొంత అసహనంగా ఉన్నారని తెలుస్తోంది. మొదటి నుంచి కూడా ఇక్కడి మహిళలు యూడీఎఫ్కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. కానీ 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థాయిలో మహిళలు ఎల్డీఎఫ్కు ఓటు వేశారు. ఫలితంగా ఎల్డీఎఫ్ అధికార పీఠాన్ని దక్కించుకుంది. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లలో చీలిక స్పష్టంగా కనిపిస్తుంది. మైనార్టీ ఓటర్లే కాకుండా సాంప్రదాయంగా ఒకే పార్టీకి ఓటు వేసే వారి ఓట్ల చీలిక స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిలో సగానికి పైగా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలకంగా మారతారని, అవి గెలుపోటములను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. అగ్రవర్ణ హిందూ ఓట్లు ఎన్డీఏకే పడతాయని, ఇతర హిందూ వర్గాల మహిళా ఓట్లు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య చీలిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముస్లిం ఓట్లు కూడా అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య చీలిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేరళలో ప్రధాని మోదీ కూడా ఓట్లను ప్రభావితం చేయగల శక్తిగా ఉన్నారని, ఇవి కూడా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఓట్లను చీల్చే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. ముస్లిం ఓట్లు చీలిపోతే అది ఎన్డీఏకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే ఈసారి క్రైస్తవ ఓట్లు కూడా ఎన్డీఏ వైపుకు మొగ్గు చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా పల్లెలతో పాటు పట్టణాల్లో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బలమైన అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి, పట్టణీకరణ, ఉపాధి కల్పన అంశాలను ప్రచారంలో ప్రధానాస్త్రాలుగా తీసుకెళ్లే యువతలను ఆకర్షించాలని ఎన్డీఏ చూస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎన్డీఏ బలం పెరిగింది. 2021 ఎన్నికల్లో 12% ఓటు షేరు సాధించుకుంది. ఆ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో 15 నుంచి 18% ఓటు షేర్ను సాధించింది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ తప్పదని అర్థమవుతుంది. కేరళలో 30.3 లక్షల మంది మహిళా ఓటర్లు 40 నుంచి 49 మధ్య వయసు ఉన్నవారు ఉన్నారు. అదేవిధంగా 27.3 లక్షల మంది ఓటర్లు 50 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్నవారు. అదేవిధంగా 26.3 లక్షల మంది ఓటర్లు అదేవిధంగా 30 నుంచి 39 వయసు ఉన్నవారు ఉన్నారు. ఇక కేరళలో మెజార్టీ మహిళా ఓటర్లు 40 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. పోలింగ్ నాటికి వీరు ఏ పార్టీకి మొగ్గు చూపితే వారిదే విజయమని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు. ఈసారి అయితే ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్డీఏ చూస్తుంది. సో చూడాలి మరి 2026లో కేరళ పీఠాన్ని 3 ప్రధాన కూటముల్లో ఏ కూటమి దక్కించుకుంటుందో.